మన 2 తెలుగు రాష్ట్రాల్లో వరదలు ఏ విధమైనటువంటి బీభత్సం సృష్టించాయో మనందరం చూసాం. అలాగే తెలంగాణలో కూడా ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ లాంటి డిస్ట్రిక్టుల్లో బీభత్సమైన వర్షం కురవడం వల్ల వాగులు, వంకలు, వరదలు పొంగి పొరడంతో ముఖ్యంగా ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ జిల్లాలు బాగా దెబ్బతిన్నాయి. అయితే అక్కడ ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. ఖమ్మం జిల్లా నుంచి 3 మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ ఏమైనటువంటి ఆలోచన లేకుండా, ముందస్తు ప్రణాళిక చర్యలు లేకుండా ప్రజల్ని ఈ విధమైనటువంటి ఇబ్బందులకు చేశారని చెప్తా ఉన్నారు. అక్కడ ఒక అనూహ్యమైన సంఘటన తెలిసింది. ఉదయం 8 గంటల నుంచి పిల్లల్ని తీసుకొని వరద రావడంతో మిద్దె మీదకి వెళ్ళినటువంటి మహిళ, ఆ మహిళను కాపాడటానికి రెస్క్యూ టీమ్ కానీ, ఎన్డీఆర్ఎఫ్ బలగాలు కానీ రాలేదు. మేము ఫోన్ చేసి ఎవరో మా బంధువులను పిలిపించుకొని వారు జేసీబీల ద్వారా బయటికి తీసుకొచ్చారని చెప్పేసి ఆ మహిళ ఆగ్రహంతో ఊగిపోయారు. ఇలాంటి విపత్కర పరిస్థితులలో ప్రభుత్వం ఎటువంటి సహాయం చేయలేదని చెప్తా ఉన్నారు.